ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం భక్తకంఠేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీకాళహస్తి తాలూకా తొండమానుడు గ్రామానికి సమీపంలో బత్తినయ్య కోన అనే పుణ్యక్షేత్రం కలదు. పూర్వమెన్నడూ బత్తినయ్య అనే ఒక మహాపురుషుడు ధనికొండపై తపమాచరించాడు. శ్రీకాళహస్తిని దర్శించాలని తలచాడాయన. తిరుమలలో శ్రీనివాసుని సేవించి శ్రీకాళహస్తి వెళ్తూ సమీపంలోని అగస్తేశ్వర పర్వతాలలో తపస్సు చేసుకునేందుకు అక్కడి గుహను 3 అంగాలలో చేరాడంట. అందుకు నిదర్శనంగానే అతని యొక్క పాదాల గుర్తులను భక్తులు ఎక్కడ గమనిస్తూ ఉంటారు. బత్తినయ్య కొండ గుహలలో తపస్సులో లీనమైపోగా యుగాలు గడిచిపోయాయి. స్వామి తపస్సు నుంచి లేవలేదు. అతడి చుట్టూ ఒక పెద్ద పుట్ట పెరిగింది. మహర్షి కాల రావడం లేదు. పుట్టపైన చుట్టూ చెట్లు తీగలు పెరిగాయి. పుట్ట పక్కన ఒక సన్నటి సెలయేరు పారుతూ ఉంది. ఒకనాడు సమీప గ్రామంలోని యానాది దంపతులు తేనె, ఎల్లగడ్డలు సేకరించుకోవడానికి అడవికి వెళ్లారు. దారి తప్పి బత్తినయ్య తపస్సు చేసుకుంటున్నటువంటి గుహ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఆహారమైన ఎల్లగడ్డలు కనిపించాయి. ఆ పరిసరాలు చూసిన ఆ దంపతులు కొంతకాలం ఆ గుహలోనే ఉండి ఆ చుట్టుపక్కల లభ్యమయ్యే వస్తువులను సేకరించడానికి నిశ్చయించుకున్నారు. కొంతకాలం తర్వాత ఒకరోజు వర్షం బాగా కురవడంతో వెలుపలికి వెళ్లి ఆహారం తెచ్చుకోవడానికి వీలు పడలేదు. దీంతో యానాది దంపతులు ఆ గుహలోనే పుట్టపై పెరిగినటువంటి ఎల్లగడ్డలను పెకిలించేందుకు గడ్డపారతో తవ్వన ఆరంభించారు. పారదెబ్బ పడిన చోటు నుంచి రక్తం పైకి చిమ్మింది. పార బత్తినయ్య తలకు తగలడం చేత రక్తం స్రవించింది. పారదెబ్బ కొట్టిన యానాదికి కళ్ళు పోయాయి. అమాయకులైన యానాదులు తమకు జరిగిన అన్యాయానికి గోడుగోడుగా విలపించగా పుట్ట నుంచి ఓం నమ శివాయ అని నాదం వినపడింది. యానాదులు అచ్చటి పుట్టలో ఎవరో మహానుభావుడు ఉన్నాడని భావించి, స్వామి, మేము తెలియక తప్పు చేశాము, మన్నించండి అని వేడుకున్నారు. స్వామివారిని కరుణించి యానాదికి చూపును ప్రసాదించి వారితో, నన్ను బత్తినయ్య లేక భక్త కంఠేశ్వరుడు అని అంటారు. నేను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చేందుకు ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను. ఈ విషయం మీరు కొండ దిగి వెళ్ళి గ్రామంలోని ప్రజలకు తెలియచేయండి అని సెలవిచ్చాడు. యానాదులు, స్వామి, ఈ కీకారణ్యంలో నుంచి ఒక మారుకొండ దిగి మళ్ళీ ఈ కొండ చేరడం ఎవరి తరము కాదు అనగా, స్వామి, భక్తులు కొండ దిగు వరకు బండ్లలో వచ్చి అక్కడి ఎద్దులను వదిలిపెడితే అవి నేరుగా నా వద్దకి వస్తాయి. వాటి వెంటే భక్తులు రావచ్చు అని సెలవిస్తాడు. స్వామి సెలవిచ్చినట్టు యానాదులు గ్రామానికి వెళ్ళి స్వామివారి మహిమను వివరించగా ప్రజలు తండోపతండాలుగా స్వామివారిని దర్శించడానికి బయలుదేరి కొందరు ఎద్దుబళ్లను, మరికొందరు ఎద్దులు మాత్రమే తీసుకుని కొండ దిగువకు వెళ్ళి ఎద్దులను వదిలిపెట్టారు. ఆ ఎద్దులు నేరుగా స్వామివారి గుహ చెంతకు వెళ్ళాయి. భక్తుల యుద్ధ వెంట స్వామి సన్నిధి చేరి భక్తి ప్రవర్తులతో స్వామివారిని పూజలు చేశారు. యానాది దంపతులు జీవితాంతం స్వామివారిని కొలుస్తూ ఆయనలో లీనమైపోగా ఆనాటి నుంచి తన దర్శనం వచ్చే భక్తులతో మొదట యానాది దంపతులను పూజించి ఆ తర్వాతే తనను పూజించమని స్వామివారు సెలవించారంట. అందుచేత స్వామి చెంత ఈనాడు యానాది దంపతుల శిలాప్రతిమలు పూజలు అందుకుంటూ ఉన్నాయి. ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వెళ్ళి స్వామివారిని పూజిస్తారు. మరి తెలుసుకున్నారు కదా భక్త కంఠేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన ధర్మ కుటుంబం